హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే ఈ ఇయర్ తొందరగా గడిచినట్టు అనిపించింది. మాకైతే ఈ ఇయర్ లక్కీ అనే చెప్పాలి. ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఫ్రెండ్ వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. నా ఆఫీస్ నుండి వచ్చాక జాయిన్ అవుతారు. Stay tuned, guys. Let's get started. వీళ్ళు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయము. ఒకటే కమ్యూనిటీ, కాకపోతే వేరు వేరు బిల్డింగ్స్. రోజు మేమిద్దరం కలిసి జిమ్కి వెళ్ళే వాళ్ళం. ఈ స్నో పడ్డం స్టార్ట్ అయినప్పటి నుండి జిమ్కి వెళ్ళుడే లేదు. ఇంకా వంట అయితే మేమే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే ఫుడ్ బయట నుంచి తెస్తే ఇక్కడ తెలుసు కదా ఎంత కాస్ట్ టూ మచ్ అయిపోతుంది. దాని బదులు మనం చేసుకోవడమే బెటర్. నేను ఎప్పుడైనా ఇంకా అదే ప్రిఫర్ చేస్తాను. మనం ఎవరింటికైనా మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఫస్ట్ ఇచ్చేది టీనే. కాదు వాటర్ అంటారేమో, వాటర్ తర్వాత టీనే కదా. మేమైతే ఈవినింగ్ 6 వరకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే పిల్లలు ఆడుకోవచ్చు, ఇంకా మేమిద్దరం కలిసి వంట చేయొచ్చు కదా అని. ఈవినింగ్ కాబట్టి స్నాక్స్ కోసం పావ్ బాజీ చేస్తుంది తను. మాకైతే కొన్ని రోజుల నుంచి పరిచయం ఉంది, కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఇదే ఫస్ట్ టైం కలుసుకోవడము. అందుకే దూరం దూరం కూర్చొని ఎవరి ఆటలో వాళ్ళు ఉన్నారు. నేనైతే ఇంతవరకు పావ్ బాజీ చేయలేదు, అందుకే ఇది మాత్రం తను ఒక్కతే చేస్తుంది. హాయ్ ఇది చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నేను ఎప్పుడు ఇంట్లో పావ్ బాజీ ట్రై చేద్దాం అనుకోలేదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటా. ఫాస్ట్గా ఇంకా ఈజీగా చేసేసింది, అందుకే నాకు కూడా చేయాలనిపించింది. అయినా మనం అనుకోవాలి కానీ ఏ రెసిపీ అయినా చేయగలుగుతాము. ఏమంటారు? ఇక్కడ కిచెన్లో మేము బిజీగా ఉంటే మా పిల్లలు ఎవరి ఆటలో వాళ్ళు ఉన్నారు. ఏందో ఈ పిల్లలు వట్టిగా మాట్లాడుకోరు కానీ ఫోన్ గేమ్ల వల్ల మాత్రం క్లోజ్ అవుతారు. ఇంకా ఈ బుడ్డోళ్ళు బెటరు, బొమ్మలుంటే చాలు ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ వీళ్ళు కూడా ఎక్కువసేపు ఆడుకోలేరు. నా బొమ్మ నీ బొమ్మ అని కొట్టుకుంటారు. మంచిగా పట్టుకోవాలి మరి. ఇదిగో టిష్యూ నీకు. అగో చైత్ర తింటుంది, తీసుకో, నువ్వు కూడా తినాలి. ఓకే అమ్మయ్య. అమ్మ బుడ్డోడైతే నేను తినిపించకుండానే తినేస్తుండు. నాకు ఒక పని తప్పింది. ఎక్కడికైనా ఇదో టెన్షన్ అయిపోయింది నాకు. పిల్లలు తినేలోపు మా ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చేసిండు. తర్వాత నలుగురం కలిసి తిన్నాం. పావు బాజీ మాత్రం టేస్ట్ సూపర్. మిక్సీ ఎన్నిటి వరకు పడుతున్నావు నైట్? ఏమో నేనైతే 8 లోపే 7 లోపే. ఇంకా ఏమో మళ్ళీ ఏమన్నా అంటారేమో సౌండ్స్ కి డిస్టర్బెన్స్ అని. నిజంగా ఇక్కడైతే నైట్ అయితే మిక్సీ పట్టాలంటే కొంచెం డౌట్ గానే ఉంది. అంత సైలెంట్ గా ఉండి మిక్సీ పడితే డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారేమో అని. మాకైతే స్నాక్స్ అయిపోయిందా, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, అదే పని. పాలక్ పన్నీరా? జింక్స్ చెప్పుకోండి. జింక్స్ అంటే మాట్లాడద్దు. ఇప్పుడు మమ్మీ చెప్తే ఆంటీ మాట్లాడద్దు, ఆంటీ చెప్తే మమ్మీ మాట్లాడద్దు. ఎంతసేపు నువ్వు ఆ ఆంటీ నేమ్ చెప్పే వరకు. ఆంటీ నేమా? రూపా. 3 times. నిజంగా ఏదైనా ప్రోగ్రామ్ అనుకొని ఇంట్లోనే వంట చేయాలి అనుకుంటే లేడీస్కి మాత్రం మొత్తం కిచెన్లోనే సరిపోతుంది కదా. పోనీ బయట నుంచి తెచ్చుకుందామా అంటే టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, అందులోనూ కాస్ట్ ఎక్కువ. అందుకే మేమే చేయాల్సి వచ్చింది. చపాతీ కర్రీయే కదా, చేసేసి పక్కన పెట్టేద్దామా అనుకున్నాం. అమ్మయ్య చేయడం కూడా అయిపోయింది కదా అని రిలాక్స్ అయి కూర్చుంటే లాస్ట్లో పెద్ద షాక్ ఇచ్చిర్రు మా వాళ్ళు. కేక్ కోసం అని బయటకు వెళ్ళిర్రు. న్యూ ఇయర్ కదా, షాపులన్నీ తొందరగానే క్లోజ్ చేసిరట. మాకైతే ఆ విషయమే గుర్తులేదు, లేకపోతే ఇంకా ముందు పంపించే వాళ్ళం. ఇంకా ఫోన్ చేసి వాళ్ళు చెప్తే మాకైతే ఒక దిక్కు షాకు, ఇంకో దిక్కు కోపం వచ్చింది. టైం ఏమో 9 అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒక్కటి లేదు. మళ్ళీ ఇప్పుడు కేక్ చేయాలా అనుకో, ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ మేమే కేక్ ప్రిపేర్ చేసినాం. అన్నీ అయ్యేసరికి టైం కూడా అయ్యింది. బాగా కట్ అయితే బాగా అవుతుంది. అన్నయ్య దింపిస్తాడు. దింపి అర్జున్ నువ్వు చెల్లెమ్మకు దింపిరా. థ్యాంక్ యూ మా. నాకు పెట్టవా మరి దిషు? నాకు పెట్టవా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నాని. నాకు పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్ నాని. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనే పాటలాగా అయ్యింది మా పరిస్థితి. న్యూ ఇయర్కి వెళ్దాం అనుకుంటే వర్షం ఒకటి. పోనీ ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడుకుందాము, న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని వెళ్తే కిచెన్లోనే సరిపోయింది మా పని. ఆ కేక్దే పెద్ద షాక్ అయిపోయింది. ఇంకా మేము చేసిన కేకే కట్ చేసి తినేసి ఇంటికి వెళ్తున్నాం. నైట్ 12కి మా కమ్యూనిటీ ఇట్లుంది. వీళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుండి వస్తున్నట్టున్నారు. చేస్తాడు చూడండి. నా స్వెటర్ ఖరాబ్ అయిందా?
అది అట్లనే చేస్తా. అది మమ్మీని ఏం చేస్తా అంటే టెంపుల్ కి పంపించేస్తా. బాగుంది డ్రెస్ నీది, నచ్చిందా నీకు? అవును. లవ్ యూ. లవ్ యూ టూ. ఈరోజు కారు కూడా పార్క్ చేయడానికి ప్లేస్ లేనంత జనాలు వచ్చిర్రు టెంపుల్కి. మేము టెంపుల్కి వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి స్టార్ట్ అయింది. దర్శనం చేసేసుకొని వచ్చినాం. 31st మంగళవారం కదా, మేమేమో నాన్ వెజ్ తినము. అందుకే నిన్న వెజ్ ఐటమ్సే తిన్నాం. అందుకే ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అందుకే టెంపుల్ నుండి రాగానే వంట స్టార్ట్ చేసినాం. స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా చికెన్ పకోడీ కూడా చేసినాం. హాయ్. సుజన్ ఆఫీసర్కి ఇప్పుడే ఏదో సపోర్ట్ కొంచెం ఇవ్వమంటే 5 minutes వస్తాను. ఓ వెరీ గుడ్. నీ ఫేస్ కనిపించాలి కదా, ఎవరు చేస్తుర్రో మాకు తెలియాలి కదా. సేమ్ సారీ, సేమ్ కలర్, సేమ్ కలర్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నిన్న పాపం అంతా బోరింగ్గా అయిపోయింది కదా, అందుకే ఈరోజు కొంచెం డాన్సులు ఆటలు పెట్టుకున్నాం. కానీ ఈ పిల్లల్ని డాన్సులు చేయమంటే ఒకరు చేస్తారు, ఒకరు అటు పోతారు, ఒకరు ఇటు పోతారు. ఏదైనా వీళ్ళకి మూడు ఉంటే తప్ప మనం చెప్పినా చెయ్యరు, వినరు. అర్జున్ ఆత్ సైడ్ కన్నా మూసుకోరా, హ్యాండ్ ఈజీ ఉంటుంది. క్యాప్ మాత్రమే కొట్టాలి. గుడ్. నువ్వు మళ్ళీ క్యాప్ కొట్టు, నిల్చోపు లైన్ లో. బాటిల్ నిలబెట్టాలి. వెళ్దాము. అయ్యో వెళ్దుర్లే. సూపర్. నువ్వు అట్లా ఇప్పుడు అన్నయ్య లాగే వేయాలన్నట్టు, అది నిలబడాలి బాటిల్ ని. సూపర్. ఒకసారి నాన్న ఉండు, నీకు దెబ్బ తాకుతుంది మళ్ళీ ఆయన. అయ్యో కొంచెం మిస్ అయింది. మన ఇద్దరిది కొంచెంలో మిస్ అయింది. కొద్దిసేపు డాన్సులు ఇట్లా కొన్ని గేమ్స్ ఆడుకొని నిన్న మిస్ అయిన సెలబ్రేషన్ని ఇవాళ ఫుల్ఫిల్ చేసినాం. నేను స్టార్టింగ్లో ఈ ఇయర్ మాకు లక్కీ ఇయర్ అన్నాను కదా, ఎందుకు అని అంటే అసలు మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, రావాలన్న థాట్ కూడా లేకుండే. అట్లాంటిది యూఎస్ ఆఫర్ వచ్చి ఇక్కడికి రావడం. కాకపోతే ఒకటే బాధ, పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని, ఇంకా అందరినీ మిస్ అవుతాం. కొన్ని రోజుల వరకు అయితే తప్పదిగా. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ కొత్త సంవత్సరంలో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని, దానికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మా 31st అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి. మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.